లోన్ కావాలి సార్ అని ఏ బ్యాంకుకు అయినా మొదలు ఏమేం కాయిదాలు కావాలనో చెప్తారు. అన్ని తీసుకుపోతే అది లేదు ఇది లేదని కొర్రీలు పెడతారు. అన్ని చక్కగానే ఉన్నా లోన్ ఇస్తారన్న గ్యారెంటీ లేదు. ఫోన్లు మాత్రం వశపడకుండా వస్తుంటాయి, మా బ్యాంకులో లోన్లు తీసుకొర్రి తక్కువ వడ్డీకే ఇస్తామని. బ్రాంచ్కి పోతేనేమో సుక్కలు చూపిస్తారు. అదే బంగారం ఉంటే ఎమ్మటే ఇస్తారు. అక్కెరని బట్టి తులమో 2 తులాలో కుదువ పెట్టి పైసలు తెచ్చుకుంటారు. కానీ కొందరు ఉత్తములు కిలోల కమానం పెట్టిండ్రు. అట్లని వాళ్ళది కాదుల్లో. ఇక ముచ్చటేందంటే పని చేస్తున్న బ్యాంకుకే సున్నం పెట్టిన ఇంటి దొంగలను పట్టేసినందుకే గీ సంబురాలు. పోయిందనుకున్న బంగారం దొరికితే ఆ మాత్రం ఉంటది. మళ్ళా మంచిర్యాల జిల్లా చెన్నూరు SBI బ్యాంకుల బడా స్కామ్ జరిగింది కదా. సేమ్ లక్కీ భాస్కర్ సినిమా అనుకోరాదుర్రి. క్యాషియర్ గారికి పైసలు అక్కెరబడ్డప్పుడల్లా బంగారం పట్టుకోవడం నడిచింది. మనోనికి బ్యాంకు మేనేజర్ ఇంకో పనిమంతుడు కలిస్తే ₹1 కోటి 12 కోట్ల విలువ ఉండే 20 కిలోల బంగారం మాయం చేస్తే 6 దినాలనే దొరికించుకున్నారు పోలీసులు. బ్యాంకోళ్ళు, ఆసరైనోళ్లను, ఇంటోళ్లను మొత్తం 44 మందిని పట్టేసి 15 కిలోల బంగారం 1,60,000 రికవరీ చేసిండ్రు. అయితే క్యాషియర్ గారు క్రికెట్ బెట్టింగ్ యాప్ లా 40 లక్షలు పోగొట్టుకుండట. మనకు బ్యాంకే ఉండంగా రందెందుకు అనుకుండో ఏం పాడు. తాపకింత బంగారం తీసుకుపోవుడు, ఏరేటోళ్ల పేరు మీద బయట కుదువ పెట్టుడు, పైసలు తెచ్చుకునుడు. 10 జాగల్లా 44 మంది పేర్ల మీద 142 లోన్లు తీసుకుర్రంటే చూడుర్రిగా. కస్టమర్లకు తెలిసి 2-3 రోజులు ధర్నాలు గిన వేసిండ్రు. దొంగల భయానికి బ్యాంకులో పెడితే బ్యాంకోళ్ళు మాయం చేసుడేందని. కానీ బంగారం ఎత్తుకపోతే కేసు అవుతుందన్న చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినరో. మళ్ళా తులమో అర్ధ తులమో కాదా కిలోల కమానం. ఏం తెలివి మంతులున్నారా నాయనా.